నమస్తే. నేను విజయారెడ్డి. సో, మొత్తానికి ఎట్టకేలకైతే ఎలక్షన్స్ అయిపోయినాయి. బ్యాలెట్ బాక్స్‌లో ఓటు ప్రజల తీర్పనేది అందులో ఉంది. కాకపోతే ఎవరికి వారు అంచనాలు మాత్రం హైగానే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో 3 పార్టీలు అటు బీజేపీ గావచ్చు, బీఆర్ఎస్ గావచ్చు, కాంగ్రెస్ గావచ్చు. ఎవరికి వాళ్ళు మాకు డబుల్ డిజిట్ వస్తుందనే నమ్మకాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితేనేమో ఖచ్చితంగా మేము 6 గ్యారంటీ స్కీమ్‌లో ఆల్మోస్ట్ 4 ఇచ్చేసాం కాబట్టి ప్రజలంతా మా వైపే ఉన్నారనేసి. సో, వ్యతిరేకతతోటి ఆ వ్యతిరేకత బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత మాకే ఓటు బ్యాంక్ వస్తుందనేసి బీజేపీ. సో, కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత మాకొస్తుందనేసి వీళ్ళు. సో, మొత్తానికైతే లెక్కలేసుకుంటున్నారు. మరొకటి ఫలితాల తర్వాత అసలు ఏం జరగబోతుంది? రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఆగస్టులో సంక్షేమమా? సంక్షోభమా? అసలేం జరగబోతుంది? నిజంగానే ఏదన్నా పెద్ద మార్పు రాబోతుందా? ఏమన్నా సునామీ లాంటిది రాబోతుందా రాజకీయంలో? సో, ఈ విషయాలన్నిటి మనకు క్లారిటీగా తెలియాలంటే మనతో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ శరత్ కుమార్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఏంటి సార్? చెప్పాలి. మొత్తానికి ఒక ఏపీ, తెలంగాణలా మొత్తానికి టైం ఏమో ఎక్కువుంది రిజల్ట్‌కి. అవును. సో, ఇక్కడ అసెంబ్లీ ఎన్నికైతే ఏమైంది 29కి ఏమో ఎలక్షన్ అయింది. 3కు రిజల్ట్ వచ్చింది. పెద్ద ఇప్పుడు ఆల్మోస్ట్ 20 డేస్ పైన. కరెక్ట్. దీంతోటి ఏపీలేమో తన్నుకుంటురు, కొట్టుకుంటురు, నరుక్కుంటున్నారు. ఇక గాడ్ గ్రేస్ మన తెలంగాణలో అది లేదు కాబట్టి రాజకీయ కక్ష తీర్చుకుంటారు మన దగ్గర. కరెక్ట్. వ్యక్తిగత కక్ష తక్కువ ఉంటుంది. కరెక్ట్. సో, ఇప్పుడు ఫలితాల మీద రకరకాల ఊహాగానాలు. ఉమ్. మనం మన మన పార్లమెంట్ సెగ్మెంట్ మాట్లాడుకుంటే మన తెలంగాణలో సో రేవంత్ రెడ్డి మేము అద్భుతంగా పరిపాలించాము, మాకు 14 వస్తాయి, ఇక రాజకీయం అయిపోయింది, ఇక అంతా సంక్షేమం పైనే దృష్టి అనేసి ఆయన నిన్న మీడియా చిట్చాట్లో మాట్లాడాడు. బీజేపీ వాళ్ళు అంచనాలు, ఈ బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత, ఇటు కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత కాస్త మాకు ప్లస్ అవుతుంది. అంటే ఎట్లుండబోతుంది ఒక ఫలితాలని జనరల్గా మనం ఒక కొంత ఇమాజినేషన్ కావచ్చు, ప్రజల పర్స్పెక్టివ్లో మాట్లాడాలనుకోవాలంటే ఎట్లుంటుంది రిజల్ట్? అంటే పరిపాలన సంగతి ఎట్లున్నా 6 గ్యారంటీల విషయంలో కానీ మిగతా అంశాల్లో కానీ ప్రజలు కొంత క్షమించేవాళ్ళేమో. అంటే చాలా తక్కువ కాలమైంది కేసీఆర్ సృష్టించినటువంటి ఆర్థిక అరాచకాన్ని ఎదుర్కోవడంలో మాకు కొంత టైం పడుతుంది, మేము చేయలేకపోతున్నాము అని చెప్తే ముఖ్యమంత్రిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ప్రజలు క్షమించేవాళ్ళు. అయితే ఈ రైతు బంధు విషయంలో కూడా కొంత అంటే మీనమేషాలు లెక్క పెట్టారు. అది చాలా ఇల్ ఎఫెక్ట్ ఉంది. అంటే దాన్ని మొదటే అంటే ఎప్పుడైతే బడ్జెట్ సమావేశాలు జరిగినాయో అప్పుడే అంటే తర్జన భర్జనలు జరిగినాయి. తర్వాత రాష్ట్రం ఎంత ఆర్థిక ఊబిలో ఉంది, ఎన్ని అప్పులు చేశారు, ఏం జరిగింది అనే విషయాల మీద పూర్తి క్షుణ్ణంగా పరిశీలించినారు. వైట్ పేపర్ రిలీజ్ చేసినారు. సో, ఆనాటికి ముఖ్యమంత్రికి ఒక అంచనా వచ్చి ఉంటుంది, లేకపోతే ఆర్థిక శాఖ మంత్రి చెప్పుండొచ్చు. కానీ ఈ రైతు బంధు విషయంలో కూడా కొంత ఆలస్యం జరిగింది. తర్వాత మొట్టమొదటిసారి రైతు బంధు ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నప్పుడే మాలాంటి వాళ్ళం మరీ ఎలుగెత్తి గొంతు ఇచ్చి అరిచినాం, ప్రభుత్వం సర్వనాశనం అవుతుంది, రేపటి రోజున పార్లమెంట్ ఎన్నికలలో ఇది ఒక పెద్ద అంశమై కూర్చుంటుంది అని చెప్పినాం. సరే, కొంతకాలం తర్వాత సడన్గా ఒకరోజు ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టినారు. తర్వాత రైతు బంధు కొన్ని నిధులను విడుదల చేసినారు. తర్వాత ద వైర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటికే 5 acres ఆఫ్ ల్యాండ్కి ఇచ్చినాము అని చెప్పేసి ఒక మాట అన్నాడు. అది అబద్ధం అని కూడా మేము ఖండించినాం, విత్ ఇన్ ది పార్టీ కూడా ఖండించిన తర్వాత ఏమైంది, మళ్ళా మొన్న రెండో విడత విడుదల చేసినాడు. ఆ విడుదల చేసింది కూడా కొద్ది ముందు చేసింటే బాగుండేది. ఎప్పుడైతే కేసీఆర్ మొత్తం తెలంగాణలో బస్ యాత్ర చేస్తూ రైతు బంధు చూసినారా ఆగమైంది, ఇది అంతే, వీళ్ళు పొంతన లేని వాగ్దానాలు చేస్తారు అన్న మాట ఒక పక్క చేస్తున్న దశలో ఈ రిలీజ్ అవ్వడం వల్ల ఒక రకమైన నెగిటివ్ క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ అయింది. అంటే మేము మొన్న ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు ఈ ఎన్నికల సంరంభంలో చాలా ప్రాంతాలలో తిరిగిన. అఫ్కోర్స్ అంటే డైరెక్ట్గా ఈసారి ఇంటర్ఫియర్ కాలేదు, ఎందుకంటే పోయి ప్రజల దగ్గరికి పోయి అడిగే కంటే వాళ్ళ ఆలోచన సరళి ఎట్లా ఉంది అనేది ఒక జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ దేర్ పల్స్. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, కేసీఆర్ కనుక ఈ రకంగా అరవకపోయి ఉంటే, కేసీఆర్ కనుక డిమాండ్ చేయకుంటే అసలు రైతు బంధు ఇద్దురా మీరు అనేటువంటి ఎదురు ప్రశ్న రైతులు వేసే స్థాయికి వచ్చేసింది. అంటే ఈ రెండోసారి విడుదల చేసినటువంటి రైతు బంధు నిధులు కేవలం కేసీఆర్ దయ వల్లనే వచ్చినాయి అనేటువంటి భావన ఏర్పడేది. ఇదంతా అనాలోచితమైన చర్యల వల్ల జరిగింది. అయితే ఇక్కడ విషయం రైతు బంధు గురించి కాకుండా ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న మాట్లాడుతూ సో ఎలక్షన్ సందర్భంగా
పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక సవాల్ చేసిన విధంగా ఒక అబద్ధాన్ని నిజంగా మాట్లాడుతూ మేము అందరికీ రైతు భరోసా ఇచ్చినాం, నాట్ ఈవెన్ ద రైతు బంధు కింద వచ్చేదెంత, సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే 2 పంటలకు గాను వచ్చేది 10,000 రూపాయలు బంధు కింద, భరోసా కింద వచ్చేదెంత 15,000 రూపాయలు. అంటే వీళ్ళు ఒక పంటకి ఇవ్వాల్సిందంతా 7,500 రూపాయలు. మన ఇచ్చిన ప్రకారం ఎకరానికి 7,500 రూపాయలు అయితే ఒక్కరికి కానీ రైతు భరోసా రాలేదు. మేము 5 ఎకరాలకే పరిమితం అవుతామని చెప్పలేదు, 2 ఎకరాలకే చెప్పలేదు, మొత్తానికి చెప్పలేదు. కేసీఆర్ ఆనాడు ఎంతమందికి అయితే ఇచ్చినామో మేము మే 9th వరకు ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇచ్చామని చెప్తున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంది? ఒకటమ్మా, అది ఆయన విచక్షణకే వదిలేడతాను నేనైతే. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లాంటి మాటలు మాట్లాడవచ్చా? అట్లా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారా? ప్రజలు నమ్ముతారా? అతని విశ్వసనీయత ఏమవుద్ది అనే విషయం ఆయన ఆలోచించాలి. ఒకవేళ ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఎన్నో విషయాల మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేశాడు కదా. రైతు బంధులో ఇంతమందికి రైతు భరోసా అనుకుందాం, ఇంతమందికి విడుదల చేశాం, ఎన్ని లక్షలు విడుదల చేస్తాం, ఎన్ని కోట్లు విడుదల చేస్తాం అని చెప్పి ఒక వైట్ పేపర్ రిలీజ్ భరోసా ఇయ్యలేదండి. తెలుసు. బంధు ఇచ్చిర్రు, నేను ఒప్పుకుంటా. మీ రైతు బంధు సరే, మొదట కూడా మేము అన్న మాట ఏంది, ఈ ఒక్కసారికి మాత్రం రైతు బంధు ఇచ్చి వచ్చేసారికి రైతు భరోసా ఇవ్వగలము, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటాము అనేది పార్టీలో ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్. దట్ ఈస్ వాట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వాస్ క్వైట్ ఆఫెన్ సేయింగ్. వీ వర్ ఆల్సో అగ్రేబుల్ టు దట్. కాకపోతే ఈ రైతు బంధు రైతు భరోసా మీద మీమాంస అటు ఉంచేసి ఆ ఇవ్వాల్సిన నిధులని కూడా ఏదైతే పంట కాలంలో ఇవ్వాల్సింది కోతలప్పుడు ఇచ్చినాము. మా కర్మానికి ఏంటంటే ఇటు ఒక పక్క నిధులు విడుదల అవుతూనే ఉన్నాయి, ఇంకో పక్క వడగళ్ళ వర్షాలు పడేసేసి పంట సర్వనాశనం అయిపోయింది. రైతులు కళ్ళాల మీదకి వడ్లు తీసుకొచ్చినాక ఒక పక్క వాళ్ళ వడ్లని నీళ్ళలో పోయి నాశనం అవుతున్న దశలో పడా ఇవి వచ్చేటప్పటికి ఏమైంది, ఇంకా ఇది ఇవ్వడానికే గింత ఆలస్యం పట్టింది, ఇక మాకు పంట నష్టం ఏమిస్తారు అనేటువంటి ఒక నెగిటివ్ థింకింగ్లో వచ్చేసేసింది. కాకపోతే అంటే మనలో మాట, ఆయన ఎన్ని చెప్పుకున్నా ఎన్ని క్లెయిమ్స్ చేసినా ది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ రైతు భరోసా అనేది ఇవ్వబడలేదు. ఇచ్చినట్టుగా ఏదైనా ఒక అధికారపూర్వకంగా జనరల్గా ఈ పత్రికా సమావేశాలు మీడియా ప్రతినిధులు అంటే చూస్తుంటారు కదండి. కరెక్టే. శరత్ కుమార్ గారు ఏం మాట్లాడుతున్నారు, విజయారెడ్డి ఏం అడుగుతుంది అనేదే ఇంత సునిశ్చితంగా పరిశీలిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక స్కీములలో అది రైతులకు సంబంధించిన విషయంలో మీరు రైతు భరోసా ఇవ్వకుండా ఇచ్చినారని పచ్చి అబద్ధాలు చెప్తుంటే తెలంగాణ ప్రజలకు ఆ మాత్రం అంటే అకౌంట్లో డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? మనిషికి గుండె ధైర్యం ఉండాలమ్మా. అబద్ధం చెప్పనికనా? ఆత్మస్థైర్యం ఉండాలి. అబద్ధం మాట్లాడడం ఏదైనా మాట్లాడు. గుండె ధైర్యం దేంట్లో? అబద్ధం చెప్పనిక. అలా కాదు. గుండె ధైర్యం ఎప్పుడు కూడా నిజం చెప్పడానికి, అబద్ధం చెప్పడానికి అవసరం లేదు. అబద్ధం ఎటైనా నాలుక తిరుగుతుంది. ఇటు చెప్పొచ్చు, అటు చెప్పొచ్చు, అమ్మ తోడనొచ్చు, అయ్య తోడనొచ్చు, దేవుళ్ళ నోట్లు పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ నిజం చెప్పాలంటే గుండె ధైర్యం కావాలి. నేను గింత ఇచ్చిన, గిది ఇట్లా జరిగింది, ఈ రకంగా ఆర్థిక పరిస్థితి, ఇప్పుడు ఇది ఇవ్వలేకపోతున్నా, భవిష్యత్తులో ఇస్తా అని చెప్పాలన్నప్పుడు ఆత్మస్థైర్యం కావాలి. ప్రజలను తన దగ్గరికి తీసుకోవాలి, నమ్మకంలోకి తీసుకోవాలి. యూ షుడ్ టేక్ ది పీపుల్ ఇన్ టు కాన్ఫిడెన్స్. ఇవాళ ముఖ్యమంత్రి అంటే ఏందమ్మా, హీ హెస్ టు ప్లే ది రోల్ ఆఫ్ ఏ ఫాదర్, ఒక పితృ సమానుడు. ఆయన మాట్లాడుతున్న మాటలను ప్రజలు విశ్వసించాల, నమ్మాల. ఆయన మాటల వల్ల కాంగ్రెస్ కార్యకర్తలకు గౌరవం పెరగాల, కాంగ్రెస్ నాయకులకు గౌరవం పెరగాల. కాంగ్రెస్ వాళ్ళు ఈ రకంగా మాట్లాడితే ఈ రకంగా చేస్తారు అనాలి. ఇప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డిని తీసుకుంటాం, 4% మైనారిటీస్కి రిజర్వేషన్ ప్రొవైడ్ చేసినాడు. ఎవడు అయ్యకు వినలేదే, ఒప్పుకున్నాడు కదా, చెప్పినట్టుగా చేశాడు కదా. ఎంతకంటే అంత కొట్లాడేసేసి ఆ 4% మాత్రం అట్టనే కంటిన్యూస్గా మెయింటైన్ చేసినాడు. దట్ ఈజ్ లీడర్షిప్. నేను అనేది ఏమంటే, ముఖ్యమంత్రి ఇప్పుడైనా ఏదన్నా ఒక విషయం మీద ప్రకటన అంటూ చేస్తే, అది కాక ఇంకోటమ్మా, విధానపరమైన ప్రకటనల విషయంలో ఈ 100 భాగాల మధ్య ఎందుకమ్మా డిక్లేర్ చేయడం? అది పత్రికా విలేకరుల సమావేశం అంటారా, క్వశ్చన్ అవర్ అంటారా? అదేం ప్రశ్నలమ్మా? అది అసలు దాన్ని ఎక్కడన్నా జర్నలిజంలో ఎన్నడానా ఇట్లాంటి క్వశ్చన్ అవర్లు చూసారా మీరు? చెప్పండి. నేను కూడా ఐ వాజ్ ఆల్సో ఎ జర్నలిస్ట్, ఫెయిర్లీ సీనియర్ టు మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ హూ ఆర్ నౌ ఇంటరాగేటింగ్ ఆర్ రాదర్ క్వశ్చనింగ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్.
ఐ హావ్ నెవర్ కమ్ అక్రాస్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. మీకు గుర్తుండే ఉంటుందో లేదో, ఒకసారి తెలుగు గంగ మీద చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది ఢిల్లీలో. మన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఆ సమావేశాన్ని బైకాట్ చేసినాడు. బైకాట్ చేసి వచ్చిన తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్‌లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్. ఆయన డైరెక్ట్ ఢిల్లీ నుంచి రాంగానే వచ్చేసేసి తెలుగు గంగ విషయం లోపల అనవసరమైన వివాదాలు తీస్తుంది కేంద్రం, అది ఇదని ఏదో మాట్లాడుతూ పోయినాడు. నేను డైరెక్ట్ అడిగిన రామారావు గారిని, ఏమండి, ఏ వేదిక మీద అయితే మీరు మన రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు చర్చించాలో ఆ వేదికను మీరు బహిష్కరించి అక్కడ మీ మాట చెప్పకుండా అందరిలో మీరు నిగ్గు తేల్చాల్సింది, కేంద్రాన్ని నిలదీయాల్సింది, ఆ పని చేయకుండా ఇక్కడికి వచ్చి మా ముందట సణుగుతారేందమ్మా అని అన్నాను. అనేటప్పటికీ ఆయన ఒక్కసారి నిర్ఘాంతపోయినాడు. అంటే దట్స్ హౌ యూ షుడ్ క్వశ్చన్. నువ్వు ఆ ప్రశ్న ఎందుకు అడగలేదు? ఒక పక్క ఒక ముఖ్యమంత్రిని తమ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులే ఒక అసంతృప్తి అనే పేరుతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే డాక్టర్ చెన్నారెడ్డి గారిని నేను రాజీవ్ గాంధీని అడిగినాను, వై ఆర్ యూ ఎంకరేజింగ్ డిసిడెన్స్ ఇన్ ది పార్టీ అండ్ యు ఆర్ డిస్టెబిలైజింగ్ ది చీఫ్ మినిస్టర్స్, యు ఆర్ నాట్ అలౌయింగ్ దెమ్ టు ఫంక్షన్ అని అన్నాను. అనేటప్పటికి నో యు ఆర్ మేకింగ్ ఎ వెరీ అన్చారిటబుల్ కామెంట్ అగెన్స్ట్ మీ, వెన్ డిడ్ వీ డూ ఇట్ అన్నాడు. దెన్ హౌ డేర్ ఏ ఎమ్మెల్యే ఆఫ్ యువర్ పార్టీ మేక్స్ ఎ స్టేట్మెంట్ అగెన్స్ట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అని. ఆవిడ పక్కకు రోషయ్య ఉండే పీసీసీఐ చీఫ్ అడిగినాడు, గుసగుస పెట్టినాడు, ఎవరు ఏంటిది అని అంటే డాక్టర్ మైసూరారెడ్డి చెన్నారెడ్డి గారి పాలసీ మీద, నక్సలెట్ల పాలసీ మీద ఒక స్టేట్మెంట్ చేసినాడు, చాలా పార్టీ విధానాలకు విరుద్ధంగా అని చెప్పినాడు. చెప్తే ఏమన్నాడు, నేను ఐ విల్ ఇష్యూ షోకాజ్ నోటీస్ టు హిమ్ అన్నాడు. దిస్ ఈజ్ వాట్ ప్రెస్ హ్యాస్ టు డూ. యు ఆర్ ది ఫోర్త్ పిల్లర్, బట్ అన్ఫార్చునేట్లీ యు ఆర్ ప్రేజింగ్ ది చీఫ్ మినిస్టర్, ప్రేజింగ్ ది లీడర్స్. మరి స్తోత్రాలు పాడాలి, భజనలు చేయాలా, శతకమంజరి చదవాలా, ఇదేంది? అసలు ఎవడన్నా ఒక్కడు ఒక ప్రశ్న వేశారా, ఏమండి మరి మీ సుపరిపాలన అనేటువంటి ఒక మీ మేనిఫెస్టోలో గీ అంశాలు ఉన్నాయి, వీటిని దశల వారీగా అమలు పరుస్తా అని, ఏ చాప్టర్ని ఎప్పుడు అమలు పరుస్తా అని చెప్పారా, చెప్పుతారా అని అడగొచ్చు కదా. ఆనాడేమో మేనిఫెస్టో రిలీజింగ్ అప్పుడు అద్భుతంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా తయారు చేశారు శ్రీధర్ బాబు గారు, అసలు ఎంతో కృషి ఉంది దీని వెనక, అది ఇదని చెప్పి. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇవ్వాలా, ఇస్తాము ఇవ్వం, ఏదో ఒక మాట కరాఖండిగా చెప్పొచ్చు కదా. మళ్ళీ మీదికెళ్ళదు ప్రియాంక గాంధీ తోటి సరూర్ నగర్ స్టేడియంలో. నేను అనేది అట్లా కాదమ్మా, ప్రజలలో అయితే ఇప్పుడు ఏమంటున్నారనంటే అయిపోయింది, ఇంకా రాజకీయమైన విధానం అయిపోయింది, ఇక నుంచి మా దృష్టి రాజకీయం మీద కాదు, కంప్లీట్ సంక్షేమం పైనే. అది ఇప్పుడు వృద్ధులు, విద్యార్థులు, రైతులు, సో ఈ 9 రకాల ఏదైతే ఒక రేషన్ కిట్ ఉందో అదంతా కూడా రైతులు పండించిన పంట నుంచే ఇక ఇవ్వాలి అనుకుంటున్నాం అనేది ఆయన నిన్న మాట్లాడుకుంటూ వచ్చాడు. అయితే దాంట్లో ఒక లైన్ ఇప్పుడు రైతులకి పాపం భయం కలిగింది, అంటే సన్నబియ్యమే ఇస్తామన్నారు కాబట్టి మేము సన్నబియ్యమే పండించాలా అనే ఒక భయం వాళ్ళలో మళ్ళీ షురు అయింది. సరే, రైతులు ఎవరు ఇప్పటివరకు ఆ రకమైన ప్రకటన చేయకున్నా ఒక్కటి ఉంది, ఏమంటే ఈ అంశాల మీద ముఖ్యమంత్రి చాలా ఖరాఖండితంగా మాట్లాడాలి. ఒకవేళ ఆయన సంక్షేమం పట్ల ఇక నుంచి నేను శ్రద్ధ వహిస్తా, అభివృద్ధి మీద నేను చర్చ చేస్తా, రాజకీయాల జోలికి పోను, కొంతకాలము రాష్ట్ర అభివృద్ధే నాకు ప్రధాన అంశము అని నిన్న పత్రికల వాళ్ళకి చెప్పినట్టుగా చూశాను. చాలా సంతోషం, చాలా సంతోషం. నిజంగా అట్లా చేయాల్సింది, ఈ పని ఎప్పుడో చేయాల్సింది. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడో ఆనాడే వచ్చి కూర్చొని మొదటి క్యాబినెట్లోనే ఇగో ఈ సంవత్సరానికి ఈ పంట కాలానికి రైతు బంధు ముందు విడుదల చేస్తున్నా, కమ్ వాట్ మే అని ఉంటే ఇవాళ తెలంగాణ ప్రాంతాల్లో రైతుల నుంచి ఎంత వ్యతిరేకత రాకపోయేది. ఎక్కడమ్మా అసలు ఎందుకు ఒక నమ్మకాన్ని కోల్పోతున్నారు తెలంగాణ ప్రజలు, రైతులు కావచ్చు, రకరకాల వృద్ధులు. ఇప్పుడు చేయుత కింద పెన్షన్స్ అన్నారు, వాటి గురించి అసలు మాట్లాడిన వాళ్ళు లేరు. ఎందుకంటే 2016 రూపాయలు గత ప్రభుత్వం ఇస్తే మేము దానికి అదనంగా ఇంకో 2000 కల్పిస్తామన్నారు. మహిళలకు 2500 అన్నారు, దాని ప్రస్తావన ఏ సభలో రావట్లేదు. సో ఈ రకంగా ఏది మళ్ళీ ఈ కౌలు రైతులకు పైసలు ఇచ్చేది కావచ్చు, రైతు కూలీలకు పైసలు ఇచ్చేది కావచ్చు, ఇవి ఎక్కడ కూడా తులం బంగారం విషయము కావచ్చు, ఎన్నో పెళ్ళిళ్ళు అయిపోయినాయి, కానీ ఎక్కడ కూడా ఈ ప్రస్తావన రాకపోవడం వల్ల తెలంగాణ ప్రజల్లో ఒకలాంటి ఒక నమ్మకం సన్నగిలిపోతుంది. ఇంకా వీళ్ళు ఇయర్లే కారణం ఏంటంటారు? అంటే మాట ఇచ్చి ఒకటమ్మా,
చెప్పడానికి ఎన్ని చెప్పినా చేయగలిగినటువంటి చిత్తశుద్ధి ఉండాలి, ధైర్యం ఉండాలా, అట్లాంటి అవకాశాలు కూడా రావాలి అన్నారా. ఒకవేళ ముఖ్యమంత్రి కనుక ఖరాఖండితంగా కూర్చొని నేను ఇది ఖచ్చితంగా చేసి తీరుతా అని ఒక బలమైన నిర్ణయం అంటూ ప్రజల తరఫున తీసుకుంటే ముఖ్యమంత్రికి అడ్డే లేదు. ఊహాజనితమైనటువంటి సమస్యల మీద ఆ పార్టీలను ఈ పార్టీలను చీల్చి చెండాడి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను మా పార్టీలో చేర్చుకొని ఆ చెత్తంతా మా దగ్గర జమ అయిన తర్వాత ఈనాడు ప్రజలు మేము దగ్గరికి పోతే ఓట్లు అడగడానికి పోయినప్పుడు మీరు రేపు ఎన్నికల రిజల్ట్స్ వస్తాయి కదా, మీరు చెప్తారు నాకు ఏం జరిగింది అనేది. నిన్నగాక మొన్న ప్రజలకు కంటకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఓహో మీరు వాడు మొన్ననేమో ఇష్టం వచ్చేట తిట్టుకున్నారు, ఇప్పుడు మీరిద్దరు కలిసి వచ్చిండ్రా, మీరిద్దరు ఒకటి అంటే మా సంతృప్తి కోసమే మీరు తిట్టుకున్నారా అని గ్రామీణ మహిళలు ప్రశ్నించినారు. మా దగ్గర కిష్టంపేట అనే ఒక ఊర్లో ఒక మహిళ పూర్తిగా ముఖం పట్టుకొని అడిగింది. అంటే ఏదైతే బీఆర్ఎస్ పట్ల ప్రజలలో కూడా ఒక వ్యతిరేక్త భావన ఉండదో దాన్ని అంతా అనవసరంగా బురదల పడుకున్న పందిని మేము ముద్దాడినట్టు అయింది, దాన్ని కౌగలించుకున్నట్టు అయింది. మా పార్టీకి లేని చెడ్డ పేరు వచ్చేసింది. అసలు ప్రజలలో 30 to 40% ఏదైతే అసంతృప్తి ఉందో బీఆర్ఎస్ కార్యకర్తల పట్ల, బీఆర్ఎస్ నాయకుల పట్ల, అదంతా ఈనాడు మేము మూట కట్టుకున్నాం. ఏ తప్పు చేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు డిఫెన్స్లో పడ్డారు, అది అవసరం లేకుండే. కానీ ఒకటి కూడా మీకు అనిపించలేదా, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కంటే వీళ్ళు ఇచ్చింది ఏముంది, ఆనాడు వాళ్ళు ఇచ్చిన వాటిని ఈనాడు ఇయ్యనికనే కింద మీద ఆపసోపాలు పడుతున్నారే, రైతు బంధు విషయం కావచ్చు, లేకపోతే పెన్షన్స్ విషయం కావచ్చు, ఆల్రెడీ ఇదేంటిది రైతులకు అది ఉండే కదా ఇన్సూరెన్స్ ఉండే, సో అది కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి వీళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారు, వీళ్ళకంటే వాళ్ళే నయం అనే మాటలు కూడా వినిపించినాయి కదా. అలా కాదమ్మా, ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఎంతైతే పేస్లో ఈ కార్యక్రమాలు అమలు చేయాలో అంత పేస్లో లేకపోవడం వల్ల ఇక స్టార్ట్ అవుతుంది కదమ్మా. రాజకీయ అవకాశాలు ఎట్లుంటారు వీళ్ళు వాళ్ళను కంపారిజన్ చేయడం అది ఇది. ఇప్పుడు 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనను 6 నెలల కాంగ్రెస్ పాలనను పోల్చి చూడడం అయితే హేతుబద్ధంగా లేదు. అప్పుడే మనము అంటే అప్పుడే కొత్తగా పెళ్ళై ఇంటికి వచ్చిన కోడల్ని అత్తలాగా ప్రవర్తించమంటే చేయలేదు. అన్ని విషయాల మీద అవగాహన ఉండదు, భయం ఉంటుంది, జణుకు ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. ఏం చేస్తే ఏముంటుందో మా అత్త మాడిబిడ్డ అనే భయం ఉంటుంది. అట్టనే కొత్త ప్రభుత్వానికి కొన్ని ఆపసోపాలు ఉంటాయి, ఐ అగ్రీ. బట్ నాయకుడు అనేవాడు ఎవరు? ఖచ్చితంగా ఇగో ఇది మన ప్రణాళిక, ఈ ప్రణాళికని ఈ రకంగా అమలు చేస్తాం, మొట్టమొదటి సంవత్సరంలో గిని చేస్తాం, 6 నెలల్లో గిని చేస్తాం అని ఖరాఖండితంగా చెప్పేది ఉండే. ఇప్పుడు రైతుకి ఏదైతే పెట్టుబడి సాయం చేస్తామో ఇది ది టాప్ మోస్ట్ ప్రయారిటీ ఐటమ్ అయి ఉండాలి. అది కనుక ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి చెప్పిన సంఖ్యనే మేము ఈజీగా చేరుకోగలుగుతాం. సార్ ఇప్పుడున్న పరిస్థితులలో అంటే ఎవరి లెక్కలు వాళ్ళు భారీగా వేసుకుంటున్న వైనం కనపడుతున్న నేపథ్యంలో ప్రజలు ఏమి ఆలోచించి ఎటువైపు మొగ్గు చూపి ఓటు వేసి ఉంటారనుకోవచ్చు? ఒకటమ్మా, అనూహ్యంగా బీజేపీకి మద్దతు పెరిగిందమ్మా చాలా ప్రాంతాలలో. అసలు ఇది ఊహించింది కాదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ఇంత బలపడుతుందని మేమైతే ఊహించలేదు. మేమేమనుకున్నాము, ఎంతో కొంత కాంగ్రెస్తో ఇష్టం లేని వాళ్ళు లేకపోతే బీజేపీ సింపథైజర్స్ అట్లనే ఉంటే బీజేపీ యొక్క పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది, బీఆర్ఎస్ తన బలాన్ని తను నిలుపుకుంటుంది అని అనుకున్నాం. కానీ ఇవాళ బీఆర్ఎస్ నుంచి చాలామంది బీజేపీకి అంటే కాంగ్రెస్ పట్ల ద్వేషభావనతో బీఆర్ఎస్ కార్యకర్తలే డైరెక్ట్గా బీజేపీ వాళ్లకు ఓట్లు వేయండి అని చెప్పినారు పూర్తిగా చాలా స్థానాలలో, చాలా ప్రదేశాలలో. తర్వాత బీజేపీ వాళ్ళు సహజంగానే చాలా ప్రజల మధ్యలోకి వెళ్ళిపోగలిగినారు. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ సెక్యులర్ ఫోర్సెస్. ఇప్పుడు సికింద్రాబాద్ ఉంది, ఇప్పుడు సపోజు కొన్ని సీట్లు మనకు పక్కా కనిపిస్తున్న కొన్ని సీట్లు ఉంటాయి, అంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఫైట్ ఉన్న సీట్ల గురించి ముందు మాట్లాడుకుంటే సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, సో ఇట్లాంటి ప్రాంతాలలో ఏ రకంగా ఉండొచ్చు, ఏ రకమైన తీర్పు రావచ్చు అనేసి అంటే ప్రజలు ఏం ఆలోచించి ఉంటారు? సహజంగానే అవన్నీ ఇదివరకు బీజేపీ వాళ్ళ చేతులలో ఉన్నాయి.
ఇప్పుడు వాళ్ళ కోటగూడలలోకి పోయి వాళ్ళని ఎదిరించాలనుకున్నప్పుడు మన సైనికులు ఎంత ఆత్మస్థైర్యంతో ఎంత ధైర్యంగా ఉండాలా. ఉమ్, మనము చవటలను వాజమ్మలను వాళ్ళకు వ్యతిరేకంగా పెట్టి మనం గెలుస్తా అని అనుకోవడం తప్పు. ఉమ్, అంతకంటే గొప్ప ప్రజాదరణ గల నాయకులను పెట్టగలిగిన స్థితిలో కాంగ్రెస్ ఉండే. ఉమ్, ఇటు సికింద్రాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, ఉమ్, తర్వాత మల్కాజిగిరిలో కానీ, చేవెళ్లలో కానీ. కానీ అసలు పాదాల కంటిన పారాణి కూడా ఆ రకం ఉందే. ఇంకోళ్ళతో లేచిపోయినటువంటి వాళ్ళు ఈ నాయకులు. వీళ్ళని తీసుకొచ్చి పార్టీ తరఫున పెట్టడం వల్ల పార్టీ చాలా అప్రతిష్ట పాలైంది. పార్టీ పట్ల ప్రజల విశ్వాసం కూడా సన్నగిలింది. సో వీళ్ళు గెలుస్తారా, గెలవగలిగిన సత్తా సామర్థ్యంలో ఉన్నారా అంటే ఏదన్నా మరి మెస్మరిజం జరిగితే, ఏదన్నా మాంత్రిక విద్యలో వచ్చిన వాడు గెలిపిస్తే తప్ప బై సమ్ కైండ్ ఆఫ్ ఎ మెకానిషియన్ ఆర్ జగ్లరీ. అంటే మీ అంచనా ప్రకారం 17 సీట్లలో అంటే ఈసారి ఒకటి కూడా ఒక విధంగా చెప్పాలంటే గట్టి ఫైట్ ఇచ్చినట్టే. అది కూడా మనకి ఎంఐఎంకి సంబంధించిన ఓల్డ్ సీట్లు చూసుకుంటే అసలు దెర్ ఇస్ నో కంటెస్ట్ ఇన్ ఎంఐఏ ఫర్ ఎంఐఎం. ఏడుంది కంటెస్ట్? ఓల్డ్ సిటీ ఉందిగా ఒకటి. ఎంఐఎం అది కేక్ వాక్ ఫర్ దెమ్. అయినా కూడా ఈసారి ఒక ఫైట్ అంత అవుతుంది. ఒకటి సీన్ క్రియేట్ చేసిన అంతకంటే ఎక్కువ ఎన్ని రావచ్చు మీరు అన్న మీ అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు? అన్నేమో నేను జ్యోతిషాలు చూడడం ఇష్టపడా. జ్యోతిషం కాదు అయితే అయినో నేను మీరేం ఫ్యూచర్ టెల్లర్ కాదు కానీ బట్ జస్ట్ ఆస్కింగ్ ఓన్లీ. అంటే జస్ట్ మనకి పబ్లిక్ పర్సెప్షన్ చూస్తుంటారు అనిపిస్తుంటుంది కదా. నేను మ్యాక్సిమం అయితే 6 నుంచి 7 స్థానాలు వస్తేమో కాంగ్రెస్ కనిపిస్తుంది. అంత రాగలిగితే మేము చాలా వరకు సఫలీకృతమైనట్టే. 6 నుంచి 7 వస్తే. అంతకంటే ఎక్కువ వస్తాయని నేనైతే ఊహించట్లేదు. మరి ముఖ్యమంత్రి గారు చెప్పినారు అని అంటే ఆయన మా నాయకుడు కాబట్టి ఆయన చెప్పిందే కరెక్ట్ అవ్వాలని కూడా అంతరాత్మ ప్రబోధంగా వేడుకుంటాను దేవుడిని. అయ్యా ఈయన మాటే నిజం చేయి, నిజం 6 చేయి. నుంచి 7 అంటే మీకున్న దాంట్లో ఫస్ట్ ఓపెనింగ్ సీట్ ఒకటి నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్. ఇక నేను సీట్ల పరంగా పోతే అంతగా తెలిసిన వాళ్ళు అది పద్ధతి కాదు. నేను అట్లా చెప్పకూడదు. సరే బట్ బీజేపీ. ఎందుకంటే నేను చాలా ఎన్నికలు చూసినానమ్మా. రైట్ ఫ్రమ్ 1983 నుంచి చూసిన మహానుభావులు వీళ్ళని ఎవరు ఓడగొట్టలేదు. అసలు స్వతంత్ర భారతదేశంలో వీళ్ళకు ఓటమే లేదు అన్న వాళ్ళందరినీ ఓడంగా చూసిన. ఆచార్య ఎన్జి రంగ గారు ఓడిపోగా చూసిన, కాసు బ్రహ్మానందరెడ్డి ఓడిపోగా చూసిన. రకరకాల మహావృక్షాలు నేలకు రాలే. ఏనవా డాక్టర్ చెన్నారెడ్డి గారు ఓడిపోగా చూసినానమ్మా నేను కరీంనగర్లో చొక్కారావు గారి చేతిలో. నేను విలేకరిగా చెప్తున్నాను మీకు. కాబట్టి బీజేపీకి ఎక్కువ వరకు బీజేపీకే వస్తాయి. ఇక బీఆర్ఎస్కి వస్తే 1-2 సీట్లు వస్తాయేమో. అవి కూడా రాకున్నా పెద్ద మనం ఆశ్చర్యపడక్కలేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆయుధాలను కింద వేశారు. బీఆర్ఎస్ ఈసారి ఖచ్చితంగా కొట్లాడాలా అనేటువంటి ఆ పోరాట పటిమ లేకపోయింది. ఒక రకంగా ఒక అంచనా అంటే ఐ మీన్ వెన్ ఐ ఇంటరాక్ట్ విత్ సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఇన్ బీఆర్ఎస్, మేము గెలిచి మాత్రం ఏం చేస్తామయ్యా ఢిల్లీలో అని ఒక ప్రశ్న వేశారు. ఎందుకంటే మేము ఐదర్ వీఆర్ విత్ ఎన్డీఏ. ఏదన్నా మిరాకిల్ జరిగి అంటే మీన్స్ ఒకవేళ వ్యతిరేకత ఉంది మీరు అన్నట్టుగా, ఒకవేళ బీజేపీ పైకి చూడడానికి అనిపించిన, ఒకవేళ కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, బీజేపీ సెంట్రల్ నుంచి కూడా ఏమీ చేయలేదు రాష్ట్రానికి కావచ్చు. సో ఒకవేళ మేము నిజంగానే మిస్ అయినామా అనుకుంటే ఒక 4-5 సీట్లు కనుక ప్రభావం చూపిస్తే రాజకీయాలు ఏ రకంగా మారబోతాయి, ఆ ఇంపాక్ట్ ఒకటి కనిపిస్తుంది తెలంగాణలో. ఇది బేస్ చేసుకొని మేము ఢిల్లీకి పోయి ఏం చేస్తామనే దానికంటే ఇక్కడ ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తుంటే సీఎం సిట్టింగ్ స్థానాలు అనుకుంటే ఒకటేమో సొంత గడ్డ అయిన మహబూబ్నగర్ సీట్ ఒకటి అటు ఇటుగానే కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ 2 చోట్ల బీజేపీ కొట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఒకటి మహబూబ్నగర్, ఒకటి మల్కాజ్గిరి. ఈ 2 సిట్టింగ్ స్థానాలు. మల్కాజ్గిరి స్వయంకృత అపరాధం. మహబూబ్నగర్కు సంబంధించి ఆమె మహిళ, ఆమె మొదటి నుంచి బీజేపీలో ఉంది. కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా అదే పట్టుదలతో ఆమె కృషి చేసింది. ఆమెకంటూ ఒక ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తి. రెండోది వంశీచందర్ రెడ్డి ఒక కాందిశీకుడిలాగా ఉన్నాడు. ఎప్పుడు ఢిల్లీలోనే ఉండే. గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్తో ఆయనకు పెద్ద టచ్ ఏంటూ ఏం లేదు. ఆయన ఎక్కువగా ఇమ్మర్స్ కాలేదు. మేబీ ఈజ్ ఎ గుడ్ క్యాండిడేట్, బట్ ద పాయింట్ ఈస్ హీఈస్ నాట్ ఇన్ టచ్ విత్ ది గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్ ఆర్ విత్ ది ఎలక్టరేట్. తర్వాత ప్రజా సమస్యల మీద కొట్లాడిన చరిత్ర కూడా ఉండాలమ్మా.
పార్లమెంటుకు పోగలిగినటువంటి సత్తా సామర్థ్యాలున్న వ్యక్తిలో కొంత పోరాట పటిమ ఉండాలా, ఇతను మన తరఫున మాట్లాడతాడు అన్న నమ్మకం కలిగించే నాయకులు ఉండాలి. వంశీకి ఆ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఏది లేదు కదా. ఈమె ఒకప్పటి మంత్రి, తర్వాత అప్పటి మా మంత్రులు ఇద్దరి మధ్యలో గొడవలు జరిగినాయి. తర్వాత కృష్ణారావు గారితోనైతే పూర్తిగా కొట్లాడింది, రకరకాలుగా మాట్లాడింది. ఆమెను ఒక ఆడసింగం లాగానే భావిస్తారు, ఎవరు అవునన్నా కాదన్న. తర్వాత ఆమె పట్ల వాడిన భాష కూడా కరెక్ట్ కాదు. ఐ డిసగ్రీ విత్ ద లాంగ్వేజ్ దట్ ఈస్ ఎంప్లాయిడ్ అగేన్స్ట్ హర్. ఐ టోటలీ డిసగ్రీ. No, that is not the correct. Political rhetoric is different from use of abusive language. That is not Congress culture. Congress always maintained its dignity. బాహాటంగా ఎదురుబడి తిట్టే వాళ్ళను కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇగ్నోర్ చేశారు. ఆమె అట్లాంటిది ఇట్లాంటిది అని వ్యక్తిగతమైన దూషణకు పోవడం కూడా ఒక రకంగా నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఈ రెండు ఈ రకంగా వదిలేటచ్చు. ఓకే, మహబూబ్నగర్ పరిస్థితి అట్లా ఉంటే భువనగిరి కూడా అంటే నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా గట్టి పట్టు ఉందని చెప్పి కోమటిరెడ్డి బ్రదర్స్ మీద ఆ బాధ్యతను అప్పచెప్పినప్పటికీ కూడా భువనగిరిలో ఎదురొడ్డాల్సిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఇప్పుడు కూడా ఇంకా 50-50 అనేది. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని కోమటిరెడ్డి బ్రదర్స్ గెలిపిస్తారన్నటువంటి ఆలోచనే రాంగ్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రాంగ్. ఇట్స్ అ వెరీ రాంగ్ స్టాండ్. ఎందుకు గెలిపిస్తారమ్మా? వాళ్ళ స్థానం అది, వాళ్ళ స్థానం ఉంది. వాళ్ళ ఉనికిని వాళ్ళు ఎందుకు కోల్పోతారు? అదేం ప్రశ్న? మరి ఎట్లా నమ్ముంటారు ఈ విషయము? ఏ ఒక్కరిని అడిగినా అది కాదమ్మా. మీరు ముఖ్యమంత్రి స్పీచెస్, భువనగిరిలో మాట్లాడిన మాటలు, పటాన్చెరులో మాట్లాడిన మాట, ఈ రెండు సమావేశాలలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్పీచ్లను మరి కంపేర్ చేయండి దయచేసి ప్లీజ్. ఏం తేడా? అంటే ఎక్కడ పోతే ఆ పర్టికులర్ వేదికలో ఆ డయాస్ మీద ఉన్న వాళ్ళను సంతృప్తి పరిచేందుకు మాట్లాడిన మాటల్లాగే ఉన్నాయి తప్ప ప్రజలకు మా ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేసినాం, మా సుపరిపాలనలో ఇంకా ఈ కార్యక్రమాలు చేయాలి, ఇవన్నీ మేము ఇంత కాలంలో చేస్తాం అనేటువంటి మాటలు ఏమైనా ఉన్నాయా? అసలు నా ఆఫీసు మొత్తం కంప్లీట్గా కోమటిరెడ్డి చూస్తున్నాడు, మొత్తం కంప్లీట్గా దయాకర్ చేతిలోనే సర్వస్వం ఉందని అక్కడ మాట్లాడేసేసి నా తర్వాత నాకు ఈక్వల్ గా సీఎం అయ్యే అర్హత గురించి కోమటిరెడ్డి గారి గురించి మాట్లాడడం అది ఎంబరాసింగ్ లేదా? ఇద్దరికి ఎంబరాస్మెంటే కదా. ఈవెన్ టు కోమటిరెడ్డి ఆల్సో ఇట్ ఈస్ క్వైట్ ఎంబరాసింగ్. ఈవెన్ అదర్వైజ్ మీరు ఎంత పొగిడినా నా కంట్లో నేను వేలు పెట్టుకుంటానా, మిమ్మల్ని వేలు పెట్టనిస్తానా? ప్లీజ్ మీరు ఆ విషయం గ్రహించండి. నెవర్ ఎవర్ ది టూ బ్రదర్స్ వుడ్ ఎలో a third party to penetrate into Bhuvanagiri. Even otherwise, Bura Narsai Gaud has his own image. A gentleman, Dharmaraj లాగా ఉంటాడు. వ్యక్తి క్యాండిడేట్ని ఇగ్నోర్ చేసేసి పబ్లిక్ లైఫ్ ఉందా? ఇస్ దేర్ ఎనీ పబ్లిక్ లైఫ్ వితౌట్ ది క్యాండిడేట్? అయితే ఇప్పుడు జరుగుతున్న ఈక్వేషన్స్, మాట్లాడుకుంటున్న మాటలు చూస్తుంటే అంటే రాజకీయాలలో ఏదో మార్పు, అంటే కాంగ్రెస్ పార్టీని కూలదోస్తారా లేకపోతే ఇంకేదైనా జరుగుతుందా? అంటే కొన్ని కాంప్రమైజ్ అయ్యి టికెట్లు ఇచ్చుకుంటున్నట్టుగా ఏవైతే మాటలు వినిపిస్తున్నాయో ఈరోజు ఈ ఈక్వేషన్స్ చూసుకుంటే అవి బలపడే అవకాశం ఉందా రేపు రిజల్ట్ తర్వాత? ఒకటి మాత్రం ఉంది, రేపటి ఎన్నికల తర్వాత, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక గొప్ప చర్చ అయితే జరుగుతుంది. కాంగ్రెస్ యొక్క వ్యవహార శైలి ఏ రకంగా ఉండాలి భవిష్యత్తులో, ఇది కేవలము ఒక వ్యక్తి చుట్టే సెంటర్ అవ్వాలా, లేక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీయా, ఒక్క ముఖ్యమంత్రి ప్లస్ ఆల్ జీరోసా, లేకపోతే ముఖ్యమంత్రి అండ్ అదర్ మినిస్టర్సా అనేటువంటి చర్చ మాత్రం జరుగుతుంది. ఇది జరగాల్సిందే. ఇప్పుడు పటాన్చెరు దగ్గర ఏమన్నాడు, మొత్తం దామోదర్ రాజనరసింహనే నా మొత్తం ఆఫీసుని డీల్ చేస్తారన్నారు. ఆయనేమో తల కిందికి దించుకొని ముఖ్యమంత్రి మాటల్ని తనకు సంబంధం లేనట్టుగా ఆయన విన్నాడు. నేను అనేది ఏంటంటే అట్లా కాదు, వ్యక్తులను సంతృప్తిపరచడానికి ముఖ్యమంత్రి మాట్లాడు, ఈ రాష్ట్ర ప్రజలను కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి, ప్రజా సంక్షేమంకు తను ఎంతగా శ్రమిస్తుంది చెప్పాలా, తను ఏ ఏ కార్యక్రమాలు సాధించాలో చెప్పాలా, లేని అనవసరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తారు అనేటువంటి ఒక మాట
అది ఏ రకంగా హౌ కెన్ దట్ బికమ్ ఏ పొలిటికల్ నెరేటివ్? ఐఎమ్ అనబుల్ టు అండర్స్టాండ్. కొద్దిగా విజ్డమ్ ఉండాలి కదా ముఖ్యమంత్రికి. న్యాయ సలహాదారులు వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, అడ్వకేట్ జనరల్ ఇంకా ఇతరత్రాలు ఉంటారు కదా, ఆయనకున్న సొంత నాయకులు కూడా, సొంత న్యాయవాదులు కూడా ఉన్నారు కదా. ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ అవర్ కాంటెక్స్ట్ టు అబాలిష్ రిజర్వేషన్స్? దట్టు ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్ని క్యాన్సిల్ చేయొచ్చా? సాధ్యమవుతుందా? ఉప్పెన పడుతుందమ్మా. ఒక థింగ్ ఇంకోటి, ఎంత కామెడీ అనుకోవాలా, దారుణమైన పరిస్థితిలో ఉందనుకోవాలా కాంగ్రెస్ పార్టీ, అంటే ఇట్లా కూలిపోతుందా అని అనడానికి నిన్న ఒక చిన్న ఉదాహరణ. వాళ్ళు ఎవరో ఫ్లైట్లో పోయినారు. ఒక పొంగులేటి, ఒక తెల్లం వెంకట్రావు, ఒక బీఆర్ఎస్కు సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, సంథింగ్ దానికి ఇమ్మీడియట్లీగా వాళ్ళు ఏదో కొచ్చికి పోతున్నట. దాంట్లో ఇంకెవరెవరు ఉన్నారు, మొత్తానికి అది చిన్న సాంకేతిక లోపం రావడం వల్ల వీళ్ళు కూడా ఉన్నారనే న్యూస్ బయటికి రావడంతో ఏదో జరిగిపోతుంది అనే మాటలు వస్తున్నాయి. అంటే ఎంత ఇన్సెక్యూర్లో నడుస్తుంది అనుకోవాలా ఈ వార్తల్ని ఇదంతా చూస్తుంటే. ఊహాజనితమైన విషయాలమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ద్వారా చెప్పదలుచుకున్న విషయం అంటే, పొంగులేటికి రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా అటాక్ చేసే కానీ, రేవంత్ రెడ్డితో వైరం పెట్టుకునే కానీ, ఎదిరించే కానీ రాజకీయమైన చరిత్ర లేదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఈవెన్ టు హిస్ పర్సనాలిటీ ఆల్సో. ఐ డోంట్ థింక్ దేర్ ఆర్ ఎనీ డిఫరెన్సెస్ బిట్వీన్ రేవంత్ రెడ్డి అండ్ పొంగులేటి. ఆయన ఏ పార్టీలో చేరాలనే విషయాల్లోనే మీనమేషాలు లెక్క పెడుతూ నెలలు గడిపినాడు. మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్ట్ని రాత్రి వరకు అరిగించుకునే సత్తా సామర్థ్యం ఆయనది. పొలిటికల్గా గెలిపించుకున్నాడు కావచ్చు 5-6 మెంబర్ని, 10 మందిని. కానీ వాళ్ళంతా ఈయన చెప్పినట్టుగానే ఆయన వెనుకపోతారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలదోస్తారంటే నేను నమ్మాను. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూలదేసే పని ఎవడు చేసినా వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన నష్టం అంటే ఏది లేదు. కానీ ఈ ఊహాజనితమైన సమస్యను పదే పైకి తీసుకొస్తూ, తెర మీదకి తీసుకొస్తూ అరాచక పనులు చేయొద్దు, నా ఉద్దేశం అది. ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలామంది ఊహించినట్టుగా నిజంగా చెప్పాలంటే వాళ్ళకున్న అంచనా కూడా కాంగ్రెస్ పార్టీలో సీఎంకు ఉన్న అంచనా సరే బయటికి 12 కావచ్చు, 14 కావచ్చు, 17 అయినా చెప్పొచ్చు. నోటి లెక్కలకి ముందులే కానీ ఈవెన్ ఎంఐఎం కూడా మేమే గెలుస్తామని కూడా చెప్పొచ్చు. కానీ నిజంగానే 5 నుంచి 6 అనేది ఎప్పుడో ఏఐసీసీకి ఉన్న రిపోర్టే. ఈ 5 నుంచి 6 ఎంపీ సీట్లు మాత్రమే వచ్చినాయి అనుకోండి. రేపు ఈయన పర్ఫార్మెన్స్ మీద ఏం మాటలు వచ్చే అవకాశం ఉంటుంది? అంటే లోపల నుంచి కింద ఇన్నాళ్ళు కొంచెం నోరు కట్టుకొని మీన్స్ సైలెంట్గా ఉన్న వ్యక్తులు రేపు కొంత నోరు తెరిచే అవకాశం, అంటే బట్టి లాంటి వాళ్ళు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడరు అనే సంగతి అటుంచేసేసి ముఖ్యమంత్రి అనాలోచితంగా ఈ ఎన్నికలను తన పార్టీ పర్ఫార్మెన్స్గా రెఫరెండం అని అన్నాడు. ఎవ్వరు చేయని ధైర్య సాహసాలు ముఖ్యమంత్రి చేసినాడు. ఆయన తన మాటల్ని తనే మింగుకోవడం చాలా కష్టం అవుతుంది. ఒక 5-6 కనుక ఒకవేళ సీట్లు వస్తే ఇట్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్. ఆయన ప్రత్యర్థుల సంగతి అటుంచేసేసి నీవు చెప్పిన విదే నీరజాక్ష అంటారు. నువ్వే అన్నావు కదా రెఫరెండం అని. ఏది నీ రెఫరెండం? నువ్వు ఎక్కడ బాధ్యత వహిస్తున్నావు? నిజంగా నీవు ఇఫ్ యూ రియల్లీ బిలీవ్డ్ ఇన్ వాట్ యూ కాల్ ఇట్ యాజ్ రెఫరెండం, దెన్ యూ హ్యావ్ టు ఫాలో. ఇప్పుడు పక్కకున్న యూకేలో రెఫరెండం జరిగింది, యూరోపియన్ యూనియన్లో ఉండాలా వద్దా అనేది. డేవిడ్ కెమెరాన్ హ్యాస్ లాస్ట్ ది రెఫరెండం. హీ ఇమీడియట్లీ స్టెప్ డౌన్. హీ సెడ్ నో, ది పీపుల్ హవ్ హెల్డ్ అగెనిస్ట్ మీ. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐ కెనాట్ లీడ్ ది అదర్ ఫేజెస్ ఆఫ్ ది రిమూవల్ ఫ్రమ్ ఇది కమింగ్ అవుట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ రిజైన్ చేసినాడు. అంటే ఫస్ట్ ఈ మాట అనే ముందు ఎంత ధైర్యం ఉండాలా, ఎంత ఆలోచన చేసి ఉండాలా, ఎంత కార్యక్రమాలు. ఇప్పుడు అన్ని రకాలుగా ప్రజలను సంతృప్తి పెడుతున్నా కానీ ఏవో రకమైనటువంటి సంఘటనలతోని ప్రజాభిప్రాయం భిన్నంగా ఉంటున్నది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ది పబ్లిక్ మూడ్. రెండోది, ఒక బీజేపీ లాంటి మతతత్వ పార్టీని అందరికీ ఇలదైవం అన్నటువంటి రాముణ్ణి ఒక రాజకీయ రచ్చలో చేర్చి రామమందిరం పేరట ఓట్లు అడుగుతున్న దశలో అంత ధైర్య సాహసాలతో ముఖ్యమంత్రి ఇది రెఫరెండం అవుతుంది అని అనడం, మరి ఆయన రాజనీతిజ్ఞతకే వదిలెట్టాలి, ఆయన ధైర్యానికి వదిలెట్టాలి. ఒకవేళ మీ ద్వారా నేను చెప్తున్నాను, ఒకవేళ నిజంగా ఆయన ఊహించినట్టుగా 10 నుంచి 12 స్థానాలు కనుక ఆయనకు వస్తే ఇంకా రేవంత్ రెడ్డి లీడర్షిప్కు ఎదిరే లేదమ్మా.
నాలాంటి వాడు కూడా సైలెంట్ అయ్యి రేవంత్ రెడ్డికి సపోర్ట్గానే నిలబడతా. కానీ ఎట్లా మనం అది ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అదే కదా నేను అనేది. ఏమి ఇచ్చిరని తెలంగాణ ప్రజలకు మీరు వచ్చిన 6 నెలలలో పోనీ మీరు వచ్చిన తర్వాత మేము విషయం అనేది మిగతా మంత్రులు పక్కన పెట్టినా కూడా మిస్టర్ రేవంత్ రెడ్డి ఆనాడున్న పీసీసీ ప్రెసిడెంట్గా కూడా ఇవాళ తీసుకుంటే మీకు 10,000, మేము వచ్చినాక తీసుకుంటే 15,000, ఇవాళ తీసుకుంటే 2016, మేము వచ్చినాక తీసుకుంటే 4,000. సో ఇవన్నీ మోహిత మీరు 9వ నాడు మెయిన్గా మరీ చెప్పింది మేము 2,00,000 రూపాయల రుణమాఫీ మళ్ళా పోయి పరుగున పోయి తెచ్చుకోండి 2 లక్షల రుణమాఫీ మీరు చెప్పడమే కాకుండా ఆ మాట రాహుల్ గాంధీతో చెప్పించి, లేకపోతే నిరుద్యోగ వృద్ధి గురించి వీళ్ళు చెప్పడమే కాకుండా తనతో చెప్పించి ప్రియాంక గాంధీ ఇన్ని చెప్పిన తర్వాత తెలంగాణ ప్రజలు ఏం జరిగిందని ఇచ్చిన మీరు 6 గ్యారంటీ స్కీమ్లో 4 తూతూ మంత్రంగా ఇచ్చినప్పుడు అంటే ఏ ధైర్యము ఏ కాన్ఫిడెంట్ ఇంకా కాంగ్రెస్ పార్టీకి 12 సీట్లు తెచ్చిస్తుందని? ఒకటమ్మా, ఇప్పుడు ఎట్లుందంటే ఇక ప్రజల దగ్గరికి పోయి ఒక రకమైన నెగిటివ్ క్యాంపెయిన్ ఏం జరిగిందంటే, ఇప్పుడు మీరు ఓటు బీఆర్ఎస్కి వేసిన ఒక ఇమాజినేషన్ వేసుకుందాం, ఒక 5-6 సీట్లు ఒక 4-5 బీఆర్ఎస్కి వస్తే ఒకవేళ తెలంగాణ ప్రజలు ఏం చేసిరు వీళ్ళు ఇంత మాటలు అనేసి ఏదో చేసిరు కదా అనవసరంగా ఒక వ్యక్తిని కోల్పోయినాం అనుకుని ఒకవేళ ఏసుండి ఒక 4-5 సీట్లు వస్తే 4 వస్తే డెఫినెట్గా సీఎంకి కొంత డిస్కమ్ ఫీచర్ ఉంటుంది. అంత ఈజీగా ఇంకా భవిష్యత్తులో కేసీఆర్ గురించి కానీ లేకపోతే కవిత గురించి కానీ లేకపోతే మిగతా వాళ్ళ గురించి కానీ దుర్భాషలు ఆడే అవకాశం ఉండదు. తర్వాత కొంత సన్నగిలుతుంది విశ్వాసం, గవర్నమెంట్ యొక్క క్రెడిబిలిటీకి అదొక డెంట్ ఏర్పడుతుంది, జరుగుతుంది. కానీ ఆ మిరకల్ జరుగుతుందా అనేది కానీ విషయము ఖమ్మం జనరల్గా ఖమ్మం అంటే కొంచెం కాంగ్రెస్ కంచుకోట అండ్ కమ్యూనిస్టుల గడ్డ అని మాట్లాడుతున్న వాళ్ళము ఇలా ఖమ్మం దగ్గర కూడా ఎదురొడ్డాల్సిన పరిస్థితికి అంటే అంత కేక్ వాక్ లేదనే మాట వినిపిస్తుంది ఖమ్మంలో. అంటే క్యాండిడేట్ ఈక్వేషన్స్ తెలియదు, లేకపోతే ఇంకొక సామాజిక వర్గ పరిణామాలు తెలియదు. ఖమ్మంలో సమస్య ఉంటుందని నేను భావించట్లేదు. అక్కడ ఎవరున్నా గంతే. అసలు ఒక యాదృచ్ఛికంగా జరిగింది. పొంగులేటి గారు వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరినా చేరకున్నా, ఆయన బీజేపీలో చేరినా, ఒకవేళ ఆయన బాగా ఆలోచనలు చేసేసి బీజేపీలో ఖమ్మంలో కూడా కొంచెం ఎదురొడ్డుతున్నారు అనేది వినిపిస్తుందండి. ఐ హావ్ గాట్ సెవరల్ ఫ్రెండ్స్. మేమైతే నాకైతే అట్లాంటిది ఏం కనపడలేదు. ఖమ్మంలో నల్గొండలో ఎదురెత్తున్నది అనేటువంటి మాట నల్గొండ ఏం వినలేదు. నల్గొండ మొదటి నుంచి కూడా ఒకటే పేరు వినిపిస్తుంది కాంగ్రెస్. ఎందుకంటే అది ఎట్లన్నా ఉండదు, ఆబ్వియస్లీగా వినిపించేది ఏముందంటే మహబాదు అబ్బాయి కొత్త వ్యక్తి అవ్వడము, నీట్ రికార్డు ఉంది కాంగ్రెస్కు. సహజంగానే అక్కడ బలమైన నాయకులు ఉండడము. నల్గొండ అంటే ఖమ్మం ఈసారి కొంచెం అంటే మేము ఇంటర్నల్గా సాబిటైజ్ చేస్తే అంటే పొంగులేటి యొక్క అధికారాన్ని తగ్గించడానికి ఏవైనా రాజకీయ కుట్రలు కుతంత్రాలు జరిగి మా వాళ్ళే మా క్యాండిడేట్ ఓడిస్తే తప్ప ఖమ్మంలో కాంగ్రెస్కి ఏదైనా సమస్య ఉంటుందని నేనైతే ఊహించట్లేదు. అంటే చాలా కాలం తర్వాత అంటే కొంచెము సామాజిక వర్గాల ఈక్వేషన్స్తో కూడా కొంత లెక్కలు వేస్తున్నారు. అంటే మీన్స్ గతంలో రెడ్డి తర్వాత వచ్చింది పొంగులేటి తప్ప మిగతాదంతా కూడా తర్వాత వేరే సామాజిక వర్గాల వారు అక్కడ. అట్లాంటి మరి భువనగిరిలో కూడా బీసీలు ఎక్కువ మంది ఉన్నారు, చాలా చోట్లలో బీసీలు ఎక్కువ ఉన్నారు. ఎంతమంది రెడ్లకు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు రెడ్డిలకి టికెట్లు ఇచ్చిన చాలా చోట్లలో బీసీల పాపులేషన్ ఎక్కువ ఉంది. కానీ బీసీలలో ఐక్యత లేకపోవడము, వాళ్ళు రకరకాలుగా విడిపోవడము, అంత పొలిటికల్గా వాళ్ళు మ్యాచ్యూర్డ్ అవ్వకపోవడం, అది సహకరిస్తూ వచ్చింది. సరే ఒకటండి, ఒకవేళ మనం అనుకున్న దాంట్లో ఒక 6 సీట్లు 5 నుంచి 6 సీట్లు కాంగ్రెస్కి అనుకోండి, ఒక 7-8 సీట్లు ఒక బీజేపీకి అనుకోండి, ఒక 2-3 సీట్లు లేకపోతే 3-4 లేకపోతే 2 అసలు రావు, అది పక్కన పెడతాం. బీఆర్ఎస్కి అనుకోండి. ఏది ఏమైనా ఇక్కడ బీజేపీకి కనుక సీట్లు 1-2 కాంగ్రెస్ కంటే ఎక్కువ కనిపిస్తే ఎలా ఉండబోతుంది? ఒకటి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండి ఇక్కడ ఒకవేళ కాంగ్రెస్ కంటే ఎక్కువ బీజేపీ సీట్లు సంపాదిస్తే మా ప్రభుత్వానికి దినదిన గండవే, రోజు సమస్యలు సృష్టిస్తారు బీజేపీ వాళ్ళు. ముఖ్యంగా అమిత్ షా అనే వ్యక్తి చాలా రివెంజ్ఫుల్ పర్సన్. ఆల్రెడీ రేవంత్ రెడ్డి మీద ఒక రకమైనటువంటి కామెంట్స్ ఆయన చేస్తున్నాడు. ఇంకా మోడీ అన్న ఆర్ఆర్ ట్యాక్స్ అని అంటే అమిత్ షా ఏమన్నాడు, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ట్యాక్స్ అని చాలా విడమర్చి మరీ చెప్పినాడు. తర్వాత
ఎంతైతే కక్షపూరితంగా అమిత్ షా పోతాడో దాన్ని మనం అంతా చూసాం గతంలో. ఇప్పుడు చిదంబరంని జైల్లో పెట్టడం అనేది, చిదంబరం యూనియన్ హోమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు కాలంలో ఈయన అరెస్ట్ అయినాడు, ఈయనని చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు అన్న ఉద్దేశంతోని అప్పటి పగ ఇప్పుడు తీర్చుకున్నాడు కదా! కాబట్టి వాళ్లకు వాతావరణం అనుకూలంగా ఉంటే అంత సులభంగా రేవంత్ రెడ్డిని వదిలెట్టరు. మరి ఈయన ఒకవేళ శరణాగతి అన్నాడనుకో, ఏహే! వాళ్ళుంటే ఏంది, నేనుంటే ఏంది, నేను మీ వాడినే కదా అనే మాట అంటే అది వేరు. ఆ మాట ఆ టైప్ ఆఫ్ సంకేతాలు ఇచ్చినట్టుగా మా బడే భాయ్ అన్న దగ్గర నుంచి తనకు చాలా విమర్శలు ఎదురైన నేపథ్యంలో కొంత డోస్ బెంచ్ అంటే అంటే కొంత స్ట్రాటజికల్గా వెళ్ళాడా, లేకపోతే అసలు ఎట్లా వెళ్ళిండో రేవంత్ రెడ్డి, కానీ మళ్ళీ దాని తర్వాత బీజేపీ మీద మళ్ళీ కాసేపు కౌంటర్ అటాక్ చేయడం, కాసేపు ఇవ్వకపోవడం. రెండోది, ఇంతమంది బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా అన్నారు రేవంత్ రెడ్డి వస్తే స్వాగతిస్తామని, రేవంత్ రెడ్డి ఏకనాథ్ షిండే అని మాట్లాడినప్పటికీ చిన్న మాటకు రియాక్ట్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఈ విషయంలో మాత్రం మీరెవర్రా భయ్ చెప్పేది, నేనెందుకు బీజేపీలో పోతా, నేను సవ్యంగా ఇక్కడే 5 ఏళ్ళు నేను ముఖ్యమంత్రినిగా ఉంటాను అనే మాట ఎక్కడ ఆ స్టేట్మెంట్ రాకపోవడం కారణం ఏంటి? మరి ఏది మాట్లాడాలి ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆయన విచక్షణకు సంబంధించింది. ఒక్కొక్కసారి ఏదో గాలివాట మాటలు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ప్రతి మాటకు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. ఒకవేళ రియాక్ట్ కావాలని నిర్ణయించుకుంటే ఎంత మోతాదులో విమర్శ వచ్చిందో అంతకంటే 1.5% ఎక్కువగా దానికి రిప్లై ఇవ్వాలి. దట్ ఈస్ మై వ్యూ ఆఫ్ ఇష్యూ. I don't respond to a baseless criticism. If I decide to respond to a particular criticism, I'll answer it in the fitting language. తర్వాత చాలా తక్కువగా మాట్లాడుతూ సందర్భోచితంగా మాట్లాడే ముఖ్యమంత్రులే చాలా గట్టి ప్రభుత్వాన్ని నడపగలుగుతారు. ఏ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినంతగా మాట్లాడలే గత చరిత్రలో గమనిస్తే. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మాతో పొలిటికల్ ఫ్యామిలీ పరిణామమే అంటారా ఇంత అగ్రెసివ్గా? అవసరం లేదు, అదంతా అవసరం లేదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆయనకి చుట్టుపక్కల ఉండేటువంటి ఆయన సహచరులు ఆయనకి అండగా ఉండాలా. ప్రతి చోట రాముడే కొట్లాడినాడమ్మా, లక్ష్మణుడు ఏడైనాడు. ఒక లక్ష్మణుడు వెతకాలి కదా మనం క్యాబినెట్లో. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నివురు కప్పిన నిప్పులాగా ఉన్నట్టు కాదు, కాంగ్రెస్ పార్టీలో రాముడు ఉన్నాడు. మా ముఖ్యమంత్రి రాముడు అనుకుందాం, ఏడి లక్ష్మణుడు. ఒక్కరిని చూపెట్టండి ఫలానా మంత్రి ఆ ప్లేస్కి రానివ్వట్లేదు కదా. రానివ్వట్లేదా, వాళ్ళు వస్తున్నారా, వాళ్ళు రావట్లేదా అనేది డిఫరెంట్ థింగ్. కానీ యు ఆర్ నాట్ ఏబుల్ టు పర్సీవ్ దట్ కలెక్టివ్ ఇమేజ్ దట్ ది క్యాబినెట్ ఈస్ స్ట్రాంగ్లీ బిహైండ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ దే విల్ డిఫెండ్ హిమ్ అనేటువంటి ఆ స్ఫూర్తి లేదు. ఒక కోమటిరెడ్డి 1-2 సార్లు అన్న అంటే గ్రాటిట్యూడ్గా, తర్వాత ముఖ్యమంత్రి మీరే అని అన్నందుకు ఆ మాట అన్నాడు అని అనుకుందాం. కానీ మిగతా వాళ్ళు ఎవరు అంత గట్టిగా అంత పట్టుదలగా చెప్పట్లేదు. వరంగల్ లాంటి ప్లేస్లో కూడా అసలు రిజల్ట్ వచ్చిందాకా మన భవిష్యత్తు ఏంటో తెలియదు అనే పరిస్థితికి వచ్చిందంటే కారణం రాంగ్ సెలెక్షన్ అయినా అంతే. అది ఇట్స్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఆపర్చునిజం. యాక్చువల్లీ కడియం శ్రీ గారిని పార్టీలోకి తెచ్చుకోవడం ఈజ్ అ లయబిలిటీ. కడియం శ్రీహరి హెస్ కాంట్రిబ్యూటెడ్ నథింగ్. హీ స్పెంట్ హోల్ హిజ్ లైఫ్ అటాకింగ్ కాంగ్రెస్. కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకొని ఆయన కూతురికి అక్కడ ఇచ్చిన టికెట్ను కాదని మళ్ళీ ఇక్కడికి తెచ్చుకోవడము, కడియం శ్రీహరి విషయంలో కానీ, రంజిత్ రెడ్డి విషయంలో కానీ, దానం నాగేందర్ విషయంలో కానీ పార్టీ హ్యాస్ బంగల్డ్. ఇట్ షుడ్ నాట్ హ్యావ్ అలౌడ్. అట్లీస్ట్ ఈ ఎన్నికలు అయ్యే వరకు చేరాలన్న వాళ్ళందరికీ ఓహో మీరు చేస్తే ఓకే ఫైన్, కానీ ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీరు మాకు సైలెంట్గా మద్దతు ప్రకటించండి, మా పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి, మీ పర్ఫార్మెన్స్ని బట్టి, మీ డామినెన్స్ని బట్టి, మీ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి మీకు తర్వాత చేర్చుకొని మీకు సముచితమైన స్థానం కల్పిస్తా అనే మాట చెప్పేది ఉండే. కొంత లోపాయకారిగా జరగాల్సిన వ్యవహారాలను మళ్ళీ బహిర్గతంగా బొక్కల మెడలో వేసుకొని తిరిగినట్టు అయింది. సో ఏదైనా మొత్తం రిజల్ట్ తర్వాత కొంత షాక్ ఉండే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకటి నేను ఇప్పుడు కాదు, ఇవన్నీ ఏవి జరగకముందే గతంలోనే చెప్పాను. ఏమని,
ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో ఒక కుదుపబడుతుంది అని నేను ఈ మాట ఎప్పుడో చెప్పినాను. ఎందుకంటే ఎవ్రీ ఎలక్షన్ ఈజ్ అ ప్రాసెస్ బై విచ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్యాబినెట్ ఈస్ డిసైడెడ్. ఇఫ్ దే ఆర్ ఎంట్రెంచ్డ్ వెల్ ఇన్ ది ఎలక్టరేట్, దే హ్యావ్ గార్నర్డ్ సపోర్ట్, దే హ్యాడ్ పుట్ అప్ ఎ వెరీ హ్యాండ్సమ్ పర్ఫార్మెన్స్, ది చీఫ్ మినిస్టర్ ఇస్ నెవర్ టచ్డ్. ఒకవేళ పర్ఫార్మెన్స్ వీక్ ఉంటే, ఢిల్లీ డాలింగ్ ఉంటే, స్లెండర్ మార్జిన్స్తో గెలిస్తే ముఖ్యమంత్రిని ఆడుకుంటారు అసమ్మతివాదులు. ఇది ఎప్పటి నుంచో జరిగింది, ఇప్పుడే కాదు. ఆఫ్టర్ ఆల్ బై ఎలక్షన్స్లలో ఓడిపోతేనే ముఖ్యమంత్రులను రాజీనామా చేయమని డిమాండ్ చేసిన సందర్భాలున్నాయమ్మా గత చరిత్రలో కనుక గమనిస్తే. అట్ సీన్ దట్ ఒకప్పుడు ముఖ్యమంత్రికి ఎదురుగా కూడా నిలబడాలన్నటువంటి వాళ్ళు ఒక్కసారి ముఖ్యమంత్రి స్థానం కొద్దిగా బలహీనమైతే రాజీనామా చెయ్యి అని డిమాండ్ చేసిన లీడర్లను చూసినా నేను. సో ఇప్పుడున్న దేశాల్లో తనకు తానుగా స్వచ్ఛందంగా ఇది రెఫరెండం అని డిక్లేర్ చేసుకొని ఒకవేళ పర్ఫార్మెన్స్ పూర్గా ఉంటే నోబడీ నీడ్ టు అటాక్ హిమ్ కదా. అదే కనిపిస్తుంది. జస్ట్ వే ది ఇది కాన్సిక్వెన్సెస్. ఏ లెక్క ప్రకారం చూసుకున్నా కూడా ఒక 5-6కి మించి కనిపించని పరిస్థితి కనపడుతుంది. 10 నుంచి అంటే చాలా వ్యత్యాసంలో కనపడుతుంది. ఎందుకనంటే కాంగ్రెస్ వైపు ఇది స్వయంకృతం అమ్మ. ఒకవేళ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ పూర్గా ఉంటే ఇట్ ఈస్ నాట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎనీ అదర్ రీజన్ ఎక్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఒకటి, 2 ఈ రెక్లెస్ పార్టీ ఫిరాయింపులు. ఎందుకంటే ఒక పక్క న్యాయపత్రం లోపల కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేస్తున్నా అనే దాంట్లో ఏం చెప్పినారు, 10th షెడ్యూల్కి అమెండ్ చేసి ఇది పెద్ద కామెడీ అసలు. అంటే ఆయన అంటే ఎవరి మాటను ఎవరు గౌరవిస్తారో తెలియదు. మేము గేట్ తెచ్చినాం, ఇంకో గేట్ ఆడనేమో ఆ పాయింట్ ఏం పెట్టిరు అనేది మీరే చూసుకోవాలా. రెండోది నేను గేట్లు తెరిస్తావు, కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు జాయిన్ చేసుకోకుండా ఉండుంటే అది రాజనీతిజ్ఞత అంటారు. అది రాజనీతిజ్ఞత అంటారు. అక్కడ ముఖ్యమంత్రికి అట్లా సలహాలు ఇచ్చే ఉండాలి. బేసిక్ కదా, బేసిక్ నాలెడ్జ్ కదా. ఈ బేసిక్ నాలెడ్జ్ని ఎట్లా మిస్ అయ్యి ఉంటారు? ఇప్పుడు చేర్చుకోవడమే ఒక బిగ్ మిస్టేక్. అంటే వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు 3 పార్లమెంట్ టికెట్స్ ఇచ్చినారు. చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, వరంగల్, ఈ 4 సీట్లు ఇవ్వడం అనేది అంటే బ్లండర్ మిస్టేక్ అనేది అందరూ అంటున్నారు. పొలిటికల్ అడ్వెంచర్ ఇస్ అవట్. నేను ఐ డోంట్ సే బ్లండర్, ఎందుకంటే రేపు ఎలక్షన్లలో వాళ్ళు గెలిస్తే ముఖ్యమంత్రి కరెక్ట్. ఇట్ ఈస్ అన్ అడ్వెంచర్, ఇట్స్ ఏ మిస్అడ్వెంటేజర్ రాదర్. ఒక రకంగా ఒకవేళ వీళ్ళు నిజంగా ఓడిపోతే ముఖ్యమంత్రికి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఈ 4 ఓడిపోతే నలుగురిలో నాకు తెలిసి ఇంకా అక్కడ కూడా ఎదురొడ్డుతున్నారు. వరంగల్ ఆల్సో ఎదురొడ్డే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి పెద్దగా ఎక్కడ దరిదాపులో కనిపించట్లే. మరి ఒకవేళ ప్రజలు కనుక విజ్ఞతతో ఓటు చేసుంటే ఈ 4ని చిత్తుగా ఓడించాల్సింది. రాజకీయ భవిష్యత్తు కోసమని, రాజకీయాల్లో కొన్నన్న మోరల్ వాల్యూస్ ఉండాలని అంటే ఇట్లాంటి అవకాశవాదులు కనుక తెలంగాణ ప్రజలు రిజెక్ట్ చేసుంటే భవిష్యత్తులో ఏ పార్టీ కూడా ఇట్లాంటి అడ్వెంచర్ చేయదు. ఒకవేళ వీళ్ళే కనుక గెలిస్తే ఇంకా రాజకీయమైన ఫిరాయింపులు అనేది ఇంకా అతి నీచంగా నికృష్టంగా జరుగుతుంది అన్నారా. ఇక అసలు ప్రజల దగ్గరికి పోరిగా ఎన్నికైన వాళ్ళని కొనుక్కోవడం మీదనే పెట్టుబడిదారులు. పార్టీలు కూడా సంస్థాగతంగా కూడా బలపడవు. ఇంకా అసలు ఎవరు సంస్థాగతమైన ఎన్నికలు ఉండవు, సంస్థాగతంగా డెవలప్ కావు, కార్యకర్తలకు గుర్తింపు ఉండదు, గౌరవం ఉండదు, ఏముండదు. ఒకవేళ విజ్ఞతతో ప్రజలు కనుక ఈ అవకాశవాదులను ఓడిస్తే ఇది ఒక రకంగా పార్టీగా మాకు నష్టం జరుగుతుందేమో, కానీ భవిష్యత్ తరాలకు అది ఒక మార్గదర్శకంగా ఉంటుంది. భవిష్యత్తులో ఎవడు కూడా ఇంత విచ్చలవిడిగా వేరే పార్టీల వాళ్ళని చేర్చుకోరు. ఇంకొకటి తెలంగాణలో ఎట్లుంటే ఏపీ విషయానికి వస్తే కూడా పాపం చాలా ఎటు చెప్పలేకున్న పరిస్థితి ఉంది. అంటే పోలింగ్ శాతంని బట్టి అంటే ఎవరికి వారు అంచనాలు. అంటే ఒకవేళ మనం కంపారిటివ్లీ మనం తెలంగాణ చూసుకుంటే 2018లో పోలింగ్ శాతం పెరిగినప్పుడు ఏమనుకున్నారంటే అప్పుడు కూడా బీఆర్ఎస్ ఓడిపోతుంది అనుకున్నారు. కాకపోతే 88 సీట్లు వచ్చినాయి. అయితే ఇప్పుడు ఏపీలో కూడా పోలింగ్ శాతం పెరిగేసరికి ఎప్పుడైనా కూడా పోలింగ్ శాతం పెడితే ప్రతిపక్షాలకు అడ్వాంటేజ్ అనుకుంటుంటారు. కానీ మహిళలు ఏమో పెద్ద ఎత్తున వచ్చి ఓట్లు వేశారు అనేసి. ఇవన్నీ ఈక్వేషన్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఒకటమ్మా, నేను మొదటి నుంచి కూడా నాకు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడో అప్పటి నుంచి నాకు అనిపించింది ఈయన ఈఎస్ డన్ ఏ బ్లండర్ అని. అసలు ఏమీ లేదు బీజేపీకి ఆంధ్రాలో, అసలు ఏమాత్రం మద్దతు లేదు. ఇప్పుడు ఈయనే కావాలని ఒక
విషసర్పానికి పాలు పోసిన పని చేసినాడు. సహజంగా మోడీని యాజ్ ఎ ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రా ఇన్సిడెంట్స్ సందర్భంలో చంద్రబాబు నాయుడు మాట్లాడినన్ని మాటలు దాదాపుగా అప్పటి ప్రతిపక్ష ముఖ్యమంత్రులు ఎవడు మాట్లాడలే. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రిని అంతగా విమర్శించలే. అలాంటి మనిషి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు అంటే ఇది కేవలం పుత్రవాత్సల్యం వల్లనే, కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే చేశాడు అని, ఎట్టయినా జగన్ను ఓడించాలా అనేటువంటి కోరిక ముందు ప్రజలు లేరు, ప్రజాహితం లేదు, రాజకీయమైనటువంటి మోరల్స్ లేవు. ఇది పచ్చి అవకాశవాదపు కలయిక అనేటువంటిది ఆనాడే తెలిపింది. ఒక నాన్ కన్సిక్వెన్షియల్ పవన్ను పట్టుకొని ఎట్లనమ్మో పొత్తులు నాకు అర్థం కాదు. ఆయన విచక్షణ ఎక్కడ పోయింది? ఆయన ఇన్నేళ్ల పరిపాలన అనుభవం ఎక్కడ పోయింది? నిజంగా ఒకవేళ నేను ఊహిస్తున్న ప్రకారంగా అయితే జగన్ ఓడిపోతాడని నేను అనుకోవట్లేదు. ఒకవేళ మనలో మాట అయిందే అనుకుందాం, అయినా ఈ ఇద్దరిని పట్టుకొని చంద్రబాబు నాయుడు ఏం పరిపాలన అందిస్తాడమ్మా ఆంధ్రలో? ఈయన ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటే వాడు అయ్యేది తెలియదు ఈ పవన్. బీజేపీ అయితే పద్ధతి ప్రకారంగా చంద్రబాబు నాయుడు వీకెన్ చేస్తూనే వస్తుంటుంది. పోతే సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ ఏముంది టీడీపీలో? ఒకవేళ చంద్రబాబు నాయుడు మైనస్ వాట్ ఈస్ దేర్ చెప్పండి. సో దే ఆర్ ఎ నేషనల్ పార్టీ, దే విల్ హ్యావ్ అంబిషన్స్ టు గ్రో ఇన్ ఆంధ్ర. ఇన్ సచ్ ఎ కాంటెక్స్ హీ వుడ్ హావ్ గాన్ హిమ్సెల్ఫ్ ఆల్ ఎలోన్. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఒక్కడే కనుక ఎన్నికల్లో నిలబడి అన్ని స్థానాలు కంటెస్ట్ చేసి ఉంటే ది సిచ్యువేషన్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్, పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. మా ఇంట్లో 3 పని వాళ్ళు ఉంటారమ్మా, అందరూ ఆంధ్ర వాళ్ళే. దాదాపు ఒక ఎన్నికల కంటే 3 రోజుల ముందే వెళ్ళిపోయినారు. పోయేటప్పుడు అందరినీ కావాలనే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగిన, ఏమైందమ్మా ఎందుకమ్మా ఇంతకని ముందు అవుతున్నా? అయ్యా ఫస్ట్ నాడు నెల జీతం వచ్చినట్టుగా మాకు ఇంటికి డబ్బులు తీసుకువచ్చి ఇస్తున్న సార్ మా జగను, అమ్మో మేము ఓట్లు వేయకుంటే మా ఈ అన్నీ క్యాన్సిల్ అవుతాయి, ఖచ్చితంగా పోవాలా, ఈసారి జగన్ అన్నను గెలిపించుకోవాలా, లేకపోతే మా ఇవన్నీ పోతాయి, మాకు చంద్రబాబు నాయుడు వస్తే ఏమి ఇయ్యడు అని వాళ్ళు ఓపెన్గా చెప్పుడు. కానీ దింపుడు కల్లా మాసల్లాగా ఏదైతే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో అది ఖచ్చితంగా అంటే మేము స్ప్రెడ్ చేసినవి బాగా నమ్ముతారు అనేసి వాళ్ళు బాగా సపోజింగ్ ఇఫ్ ఇట్ ఈస్ యాంటీ పీపుల్, ది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ విల్ విత్డ్రా. ప్రజలకు ఆమోదంగా లేదనుకోండి, ఇప్పుడు మోడీ విత్డ్రా చేసుకోలేదు రైతు చట్టాలని, అట్లనే జగన్ కూడా విత్డ్రా చేసుకుంటాడేమో. ఆ మాత్రం ఇఫ్ ఇట్ కమ్స్ టు హిజ్ నాలెడ్జ్ దట్ ఇట్ ఈస్ కాజింగ్ డెంట్ టు హిజ్ పొలిటికల్ పాపులారిటీ అనుకుంటే జగన్ ఈజ్ నాట్ ఎ ఫూల్ ఎనఫ్, ఈజ్ అ వైజ్ ఎనఫ్ టు కన్సిడర్ ఇట్. ఇది బాగా ఎఫెక్ట్ చూపించుంటది. గ్రాస్ రూట్ ఒక చట్టం మీద ప్రజలకు అంత అవగాహన ఉండేదే ఇది రాష్ట్రమా దేశమా మనది? ఎప్పటి నుంచో జరుగుతున్న చట్టాల మీదనే ఇప్పటికీ ఇంకా అవగాహన రాలేదురా బాబోయ్ అని మంజేస్తూ ఉంటే, ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తోని ప్రజాభిప్రాయం మొత్తంగా మారుతుందంటే ఎవరు నమ్ముతాడమ్మా? రాష్ట్రం మొత్తం మీద ఒక్క ప్రాంతం మీద బాగా మొన్న జరిగింది ఏంటి, అందరు గురి కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగులో ఉన్నది కూడా అసలు రాష్ట్రానికి సీఎం ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే, ఎవరైతారు అనేది పక్కన పెడితే, పిఠాపురంలో గురించి మాత్రం చాలా ఆసక్తిగా ఉంది. అంటే నిజంగా పవన్ గెలిస్తే కూడా ఆయన సీఎం మిరకల్, ఇది ఆయన ఎమ్మెల్యే గెలిస్తే ముఖ్యమంత్రి అయినట్టు, పవన్ గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అయినట్టుగా ఇంకేం అక్కర్లేదు. ఇక రాష్ట్ర శాసనసభలో ఇప్పుడు ఆయన మొత్తం రక్తం కక్కిస్తాడు శత్రువులతోని. అంతమంది పోయి ప్రచారం లేని, జబర్దస్త్ స్టార్స్ లేని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేని, పెద్ద హీరో లేని, చిన్న హీరో లేని, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్సెల్ఫ్. నాకు తెలిసి చాలామంది కాంగ్రెస్ నాయకులు నామినేషన్ వేయడానికి పోయి తర్వాత ఎన్నికల రిజల్ట్ నాడు పోయే నాయకులు తెలుసు నాకు. అంటే వాళ్ళకి అంత నమ్మకం వాళ్ళ ఎలక్టరేట్ మీద, మేమేం చేస్తామనేది, మమ్మల్ని మాకు ఎదురు అనేది. అంటే ప్రజలలో వాళ్ళంతా ఎంట్రెన్స్ అయ్యి ఉండేది. ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఈ టైం పాస్ పార్ట్ టైము పాలిటీషియన్స్ ఏమవుతారు చేస్తుంటాడు కదా హడావుడి. అంతే పరిగెడుతుంటే పోలింగ్ సెంటర్లకి ఆ టైపులో నిజంగా మొత్తానికి ఒక ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చినట్టే అనుకోవచ్చు. సో ఓవరాల్గా ఏదున్నా కూడా అటు ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అయితే ఉండిపోతున్నాయి, అంటే ఉంటాయి ఆఫ్టర్ బేసికల్లీ టిల్ యెస్టర్డే హి వాజ్ మై క్లయింట్.
వెరీ రీసెంట్లీ ఆయన అన్నాడు, ఆ, నో ఈజ్ నో మోర్ మై లాయర్ అని హైకోర్టులో డిక్లేర్ చేశారు కాబట్టి నేను ఆయన గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ బట్ ఇట్ ఈస్ అ వే ఆఫ్ బిహేవియర్. అది ఆయన నమ్మకానికి సంబంధించినది. అంతే. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రైట్. రైట్.